హలో ఎవరివన్, నా పేరు డాక్టర్ ప్రశాంత్ బిఆర్కి. నేను శ్రీమంజు హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ని. సో ఇవాళ మనం షోల్డర్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం, కామన్ కాజెస్ ఫర్ షోల్డర్ పెయిన్. సో ఈ షోల్డర్ పెయిన్ అనేది కొంతమందికి వితౌట్ ఎనీ ఇంజరీ కానీ లేకపోతే కింద పడకుండా సడన్గా స్టార్ట్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ షోల్డర్ పెయిన్ ఇస్ ద ఫ్రోజన్ షోల్డర్ అండి. సో ఈ ఫ్రోజన్ షోల్డర్కి మెడికల్ టర్మినాలజీలో పెరియాథరైటిస్ ఆఫ్ షోల్డర్ కానీ లేదంటే అడెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటాం. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే దానికి ఐ విల్ టెల్ యూ బ్రీఫ్లీ అబౌట్ దిస్ కండిషన్. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏం లేదండి, మన షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రొటెక్టివ్ లేయర్ ఒకటి ఉంటుంది విచ్ ప్రొటెక్ట్స్ ద జాయింట్. ఆ లేయర్ని మనం క్యాప్సుల్ అని పిలుస్తాం. సో ఆ క్యాప్సుల్ ఎప్పుడైతే టైట్ అవుతుందో దాన్ని అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. సో టైట్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన షోల్డర్ మూమెంట్స్ అని కొంచెం రెస్ట్రిక్టెడ్గాను కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటాయి. అంటే చేయి పైకి లేపడానికి రాదు, ఇలా వెనకాల పెట్టడానికి రాదు, అటువైపు తిరిగి పడుకోవడానికి రాదు, రాత్రిపూట అటు తిరిగి పడుకుంటే నొప్పి కానీ, లేకపోతే లేడీస్ అనుకోండి కొంచెం బ్లౌజ్ హుక్స్ పెట్టుకోవడానికైనా, తల దూకోవడానికైనా, స్నానం చేసుకోవడానికైనా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్ వస్తుంది. 10 మంది పేషెంట్స్ని మనం చూస్తే దాంట్లో 7 to 8 పేషెంట్స్ ఆర్ డయాబెటిక్. అలా నాన్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా వస్తుంది. ఈ కండిషన్ యూజువల్గా 40 to 70 years మధ్యలో రెగ్యులర్గా మనం చూస్తాం. బిఫోర్ 40 it is very uncommon to have అడెసివ్ క్యాప్సులైటిస్. అయితే ఈ అడెసివ్ క్యాప్సులైటిస్ గురించి చాలామందికి తెలియక బాగా డిలేడ్గా వస్తున్నారు హాస్పిటల్కి. సో వెన్ ఎవర్ యూ నోటీస్ ఎనీ సిమ్టమ్ ఆఫ్ పెయిన్ ఆర్ స్టిఫ్నెస్ ఇన్ ద షోల్డర్స్, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. సో దీని ట్రీట్మెంట్ మందుల ద్వారా ఏమి ఉండదండి, దీంట్లో ఎక్సర్సైజ్లు చేస్తే దాన్ని ఆటోమేటిక్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ అర్లీగా స్టార్ట్ చేయలేదో మన జాయింట్ ఇంకా టైట్ అయిపోయి కనీసం 90 degrees లేపడానికి కూడా రాదు, చాలా సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము హైడ్రోడైలిటేషన్ అనే చిన్న ప్రొసీజర్ చేసి ఆ ష్రింక్ అయిపోయిన క్యాప్సూల్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాము. లోపల ఏవైతే అడెషన్స్ ఫామ్ అయిపోయాయో వాటిని కొంచెం రిలీజ్ చేస్తాం. సో దానివల్ల మళ్ళీ మీకు ఫిజియోథెరపీ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. సపోజ్ మీరు పెయిన్ స్టార్ట్ అయిన 1 week 10 days లేదంటే 1 month లోపు వచ్చినా సరే, మీ చెయ్యి ఇంత వెళ్ళాల్సిన చెయ్యి కనీసం ఇక్కడ దాకా వచ్చినా సరే మనం జస్ట్ మందులతోనో ఫిజియోథెరపీ ద్వారా దాన్ని మొత్తం ట్రీట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు 2 months 3 months కొంతమంది 6 months తర్వాత వచ్చినప్పుడు చెయ్యి కనీసం 30-40 degrees కూడా లేవని పరిస్థితిలో వచ్చినప్పుడు సో హైడ్రోడైలిటేషన్ ప్రొసీజర్ మనం చేయొచ్చు, విచ్ ఈస్ గివింగ్ వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్. లేదు సార్ మాకు ఆపరేషన్ అంటే భయం, మందులు వాడాలంటే భయం అనుకుంటే కనుక దాన్ని అలా వదిలేసినా కూడా ఇట్ విల్ సెల్ఫ్ హీల్. అంటే కొన్ని నెలలకి కానీ సంవత్సరాలకి కానీ ఆటోమేటిక్గా హీల్ అయిపోయి మూమెంట్స్ అన్ని కూడా మళ్ళీ ఫ్రీ అయిపోతాయి. కాకపోతే అంతవరకు మనం పెయిన్తో సఫర్ అవుతూ ఉండాలి. సో మనం పెయిన్తో సఫర్ అవ్వద్దు, మూమెంట్స్ కొంచెం అర్లీగా కావాలంటే మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన few days or few weeks మాకు తొందరగా హాస్పిటల్కి వస్తే ఓన్లీ మందుల ద్వారాను ఫిజియోథెరపీ ద్వారాను ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. మీరు బాగా నెగ్లెక్ట్ చేసి లేట్ చేస్తే కనుక వీ హ్యావ్ టు డూ స్మాల్ ప్రొసీజర్ కాల్డ్ హైడ్రోడైలిటేషన్. సో మందులు ఏంటంటే జస్ట్ పెయిన్ తగ్గడానికి కానీ, మజిల్స్ ఫ్రీ అవ్వడానికి కానీ కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం. అప్పుడప్పుడు కొంచెం హార్ట్ ఫర్మెంటేషన్ చేయడం కానీ, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే అర్లీ స్టేజెస్లో కంప్లీట్గా రికవరీ అనేది ఉంటుంది. లేట్ స్టేజెస్లో వెన్ ఇట్ ఈస్ వెరీ టైట్ we do a small manipulation procedure which is called hydrodeilation manipulation. సో దీని తర్వాత ఏంటంటే ఫిజియోథెరపీ అనేది చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అయితే ఈ కండిషన్ అనేది మేల్స్లోని ఫీమేల్స్లోనూ ఇద్దరులోనే వస్తుంది. కొంచెం ఫీమేల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది మేల్ పాపులేషన్ కంపేర్ చేస్తే. అండ్ ఇది 2 sides కూడా రావచ్చు. అంటే ఒకవైపు మొత్తం తగ్గిపోయిన తర్వాత 1 year 2 years తర్వాత ఆపోజిట్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ సివియర్ పెయిన్ ఇన్ ద ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్ వచ్చినప్పుడు కొంచెం మీరు అర్లీగా దాన్ని గుర్తించి తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తే సరైన టైంలో తొందరగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్కువ కష్టపడకుండా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. థ్యాంక్ యూ.